ఒక నెల ఒక నియోజకవర్గం పర్యటనలో భాగంగా డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి గోపవరం రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మడకలవారిపల్లి వీఆర్ఓ మహేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో చేసినట్టు వ్యవహరిస్తే ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పడం సహించబోవని స్పష్టం చేశారు. అధికారులు ప్రజలకు బాసులు కాదని, అందరూ ప్రజల సేవకులమేనని వ్యాఖ్యానించారు. రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, అవసరమైతే తానే రెవెన్యూ కార్యాలయంలోకి వచ్చి కూర్చుంటారని సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలన్నీ మీయే ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారం కంటే ఇది కుదరదు. ఎందుకంటే పబ్లిక్ వర్క్స్ ఈ రొటీన్ ఎవరున్నా బియ్యం ఉన్న మధ్య లేకపోతే రొటీన్ జరగాల్సిందే కదా. సైక్లింగ్ ఫోన్ అయితే ఫోన్ ఎత్తాడు, అక్కడ సమస్యలు అది వస్తూ ఉంటారు, ఎందుకో తెలియడం లేదు. నా నెంబర్ ఖచ్చితంగా ఎత్తాల్సిందే. నేను ఆడనే మన, ఎందుకంటే మనం పబ్లిక్ వర్క్ చేసేది, ఎవరైనా పబ్లిక్ సర్వెంటే కదా తెలుస్తారు మీకు. ప్రజల కోసం చేయాలి. మేము కూడా రిప్రజెంటేటివ్ కోసం పనిచేయాలి. ఎక్కడ తప్పు చేయలేదు. ఎందుకంటే జెన్యున్ కాబట్టి వాళ్ళు తిప్పకన్నా పనిచేయాలి. అది చేయకపోవడం అనేది చాలా, మన బద్వేలు, మన కడప జిల్లాలోనే బద్వేలు అందులో పోకపోవడం చాలా బాగుంది. డైలీ మీరు ఎలాంటి ఎందుకు చేసినా కానీ నేను మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. తప్పకుండా వాళ్ళు న్యాయం చేయాల్సిందే. అందుకే ఆయన వెళ్ళిపోయి ఏమి ఎందుకు చేస్తాను? నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. అన్ని కంప్లైంట్ నీ మీద ఉన్నాయి. మా స్థలాల్లో కానీ ఎన్ని మార్పిడి కానీ దీని కానీ ఇట్లా చేసినారనుకో, నాకు నేను ఎంత దూరమైన పోయి నేను ప్రాబ్లం చేస్తాను. నేను జెన్యూన్గా ఉంటేనే చేయాలి. ఆయనకి ఎందుకంటే కంప్లైంట్ ఉంది. ఒకసారి మాట్లాడినాను, నేను ఎందుకు చేస్తాను నాకు తెలియదు. నేను ఈడ కాదు, నేను డైరెక్ట్ ప్రొజెక్టానికి పోతాను. నేను నాకెందుకంటే తప్పు చేసినట్టు నా మీద తప్పు చేసినా నేను కూడా రెడీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా ఉండాలా. ఎవరిని జెన్యున్గా ఉంటారో చెప్పాల్సిన అవసరమే ఉంది. మీరు ఏం ముందేమి చేసినా నేను వదిలేదు నాకు సంబంధం లేదు. మన కాడికి నువ్వు ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేయండి. నేనేం తప్పు చెప్పాను నేను ఎవరికి. నేను చేయకపోతే కానీ చాలా చాలా తప్పే. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది? ఇప్పుడు మధ్యాహ్నం వైసీపీ గవర్నమెంట్ ఉంది, ఎవడు ఓనర్ ఎవడో ఒకడు ఉంటాడు కదా. ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడరు ఓనర్లు? ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒక సైట్ గురించి ఈ పెండింగ్లు అనేది ఎప్పుడు వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఉన్నాడు కదా ఆర్డీఓ గారు, అప్పుడు సమస్యలు లేవు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అది ఎట్లా పరిష్కారం? అది ఒక సైట్ ఒకరికి ఒక సైట్ ఒకసారి చెప్పుంటారు కదా, వాళ్ళు 2 ఏటా